नमस्ते काजी न्यूज़ की स्वागतम ना पे ఆ పై నుంచి వచ్చాము ఫోటోలు తీద్దుపా హౌసెస్ ఉన్నాయి, 55 రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ బొల్లిరాల చెరువు అని ఒకటి ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా నైట్ టైంలో మరవ ఎక్కువ వచ్చేసి వాటర్ ఫ్లో ఎక్కువ అవడం వలన ప్లస్ హంద్రిని కాలువ ఒకటి నుండి అది కాలువ బ్రీచ్ కావడం వలన రెండుటి వాటర్ రావడం వలన ఒకేసారి తెల్లవారుజాము 4 గంటల టైంలో అందరూ నిద్రిస్తున్న టైంలో వాటర్ వచ్చేసింది. వాటర్ వస్తేనే దాదాపు ప్రతి ఇంటిలోనూ 45 హౌస్లోనూ 4 అడుగుల నుంచి 5 అడుగుల వరకు నీళ్ళు చేరినాయి. ఒక్క బజార్లో మాత్రం 3 అడుగులు చేరినాయి. 5 స్ట్రీట్లు ఉన్నాయి ఈ ఊర్లో. 5 స్ట్రీట్లలో 4 బజార్లకు వచ్చేసి 4 అడుగులు వచ్చేసినాయి. కట్టిన ఇల్లే వాటిని నానడం వల్ల ఈ నీళ్ళు నిలవడం వల్ల గుణాదులు ఏమవుతాయి, ఇప్పుడు దాంట్లో పోవాలంటే ఏమవుతాయి, కొంతమంది పోట్లు పెట్టుకుని కానీ నిలబడ్డారు. కావాలంటే పోట్లు కానీ చూడండి, పోట్లు పెట్టుకుని కానీ నిలబడ్డారు. నేను చూసాను దీనిపై చాలా వరకు మొత్తం డైవర్ట్ చేస్తే మంచిదని చెప్పి మా కాకపోయినా మా బిడ్డ భవిష్యత్తు బాధపడుతున్నారు. బాబు చిన్న చిన్న పక్కరా బాబు ఈ పక్కన మా చిన్న మీరంతా మోదండి మొలకొచ్చేస్తుంది. ನಾನು ಪಕ್ಕರಲ್ಲ
ఇదే కదా వేరుశనగ మొత్తం పదార్థం ఒరే కాదు మాకు తలుపుల మండలంలోని మారుమూల ప్రాంతమైనటువంటి నంగివాండ్లపల్లి కాలనీకి వచ్చాము. ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా 55 రేషన్ కార్డ్స్ ఉన్నాయి, 45 ఇళ్ళున్నాయి. అయితే ఇక్కడ నూతన కాలువ పైన ఒక చెరువు ఉంది, అదేవిధంగా హంద్రీనీవా కెనాల్ కూడా అక్కడ వెళ్తూ ఉంటుంది. అయితే దురదృష్టం ఏమంటే అనంతపురం జిల్లా, కరూరు జిల్లా, ఈ కరూరు జిల్లాలో కూడా ఈరోజు కుంభవృష్టి కురవడం వల్ల, వర్షం ఎక్కువ రావడం వల్ల ఈరోజు హంద్రీనీవా కెనాల్ బ్రీచ్ అయితేనేమి, అదేవిధంగా చెరువు కూడా పొంగి పొరలడంతో ఈరోజు ఎస్సీ కాలనీ, ముఖ్యంగా నంగివాండ్లపల్లికి చెందినటువంటి ఎస్సీ కాలనీ, బీసీ కాలనీలో దాదాపుగా 6 లైన్ల ఊరుంటే దాంట్లో దాదాపుగా అన్నీ కూడా డ్యామేజ్ కావడం జరిగింది. నీళ్ళన్నీ దాదాపుగా ఒక 2-3 మీటర్ల ఎత్తున నీళ్లు రావడంతో ఇక్కడ వాళ్ళు ఎవరైతే జీవిస్తున్నారో ఆ కుటుంబాలకు చెందినటువంటి అన్ని ఇళ్లలో కూడా ఏదైతే ఇంటికి సంబంధించినటువంటి రైస్ కానీ మిగతా వస్తువులు కానీ అన్నీ కూడా ఈరోజు నష్టపోవడం జరిగింది. అదేవిధంగా 2-3 ఇళ్ళు కూడా దెబ్బతినడం కూడా జరిగింది. అదేవిధంగా దీంతో ముఖ్యంగా జీవిస్తున్నటువంటి ప్రజలు కూడా ఈరోజు పక్కన స్కూల్లో అయితేనేమి, కమ్యూనిటీ హాల్స్లో అయితేనేమి అన్నిట్లో కూడా ఈరోజు అక్కడ ఉండడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. స్థానిక శాసనసభ్యులు కానీ, జిల్లా మంత్రి కానీ, ఇన్ఛార్జ్ మంత్రి కానీ, కలెక్టర్లు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఎవరు స్పందించలేదు. సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దాదాపుగా ఇక్కడ చెప్పడం ఏమంటే దాదాపు 7-8 రోజుల నుండి కూడా మేమంతా భయభ్రాంతులకు గురై పక్కన ఉండడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఏది కూడా పట్టించుకోలేదని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. అదేవిధంగా రైతులు కూడా చూసినట్లయితే ఇదే మండలంలోనే దాదాపుగా 750 హెక్టార్లో ముఖ్యంగా ప్యాడీ ఈరోజు వరి వేసుకున్నటువంటి రైతాంగం కూడా పూర్తిగా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా వేరుశెనగ పంటలు అయితే మేము చూడలేదు, అది కూడా వెళ్ళి చూస్తాం. కానీ వేరుశెనగ పంట అంటేనే వాణిజ్యపరమైనటువంటి పంట, ఎంతో ఇంతో రైతులకి డబ్బులు వచ్చేటువంటి పంట ఈ ప్రాంతంలో, కదిరి ప్రాంతంలో ఎక్కడ వేస్తారు. కానీ అది కూడా వర్షాలు ఎక్కువ కురవడంతో కూడా పంటల్ని కూడా పూర్తిగా నష్టపోవడం జరిగింది. ఒకటే ఈరోజు ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీరు ఏం మాట్లాడారు, ఆ రోజు ఏదైనా సంభవిస్తే, నష్టం సంభవిస్తే ఇమీడియట్గా 30,000 40,000 ఇస్తాను, రైతులకు ఆదుకుంటామని చెప్పారు. అయ్యా ముఖ్యమంత్రి వర్య, నీ మంత్రులు రాలా, నీ శాసనసభ్యులు రాలా, నీ కలెక్టర్ రాలా, ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసే అధికారులు రాలేదు. ఇది సిగ్గుతో తల వంచుకోవాలి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇమీడియట్గా ఈ ప్రాంతాన్ని సందర్శించి నష్టపోయినటువంటి ప్రజానీకాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా డ్యామేజ్ అయినటువంటి ఇండ్లన్నీ కూడా కొత్తగా నిర్మించుకునేదానికి వాళ్ళకు కొత్తగా అలాట్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా ముక్తకంఠంతో ఈ ప్రజలు ఏం చెప్పారంటే, ఈ గ్రామవాసులంతా కూడా మాకు ఈ కాలనీని మార్చండి, ఎత్తైన ప్రదేశానికి మార్చి స్థలాలు కొనిచ్చి ఇండ్లు కట్టించమని డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. ఇది సమంజసమైనటువంటి కోరిక. ఏదో నిద్రలో కనుక పూర్తి స్థాయిలో వచ్చింటే అందరూ కొట్టుకొని పోయేవాళ్ళు. అదేవిధంగా గొర్రెలు కానీ, అదేవిధంగా ఆవులు కానీ, పశువులు కానీ ఇవన్నీ కూడా కొట్టుకొని వెళితే ప్రాణ నష్టం, అదేవిధంగా జీవాలన్నీ కూడా నష్టపోయేది. దాన్ని గుర్తెరిగి ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చి అధికారులు కానీ, ముఖ్యమంత్రి కానీ అందరూ స్పందించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఇమీడియట్గా ఒక 15,000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళ జనజీవన స్రవంతులు కలిసే వరకు ముఖ్యంగా 15,000 ఇమీడియట్ ఇచ్చి దాదాపుగా ఇక్కడ వీళ్ళ నుండి ఇది మొత్తం ఆగిపోయేంత వరకు ఒక ఇంటికి దాదాపుగా ఒక 25 కిలోల బియ్యం ఇవ్వాలా. అదేవిధంగా ఖర్చుల కోసం ఒక 10-15,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటే తప్ప వీళ్ళు బాగుపడే అవకాశాలు లేవు. ఇక్కడికి వచ్చి బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో చూస్తే చాలా బాధేస్తుంది. ఇళ్ళలే కొన్ని నీళ్ళు పోయి అర్ధరాత్రి పూట నీళ్ళు రావడం వల్ల బాగా ఇబ్బంది పడినారు. వాళ్ళు పరిగెత్తి రావడం వల్ల అంటే ఇంట్లో ఉండే సామాన్లు కానీ, బియ్యం కానీ, బ్యాళ్ళు కానీ ఇలాంటి తినే వస్తువులన్నీ కూడా అక్కడ నానిపోయినాయి. తినడానికి కూడా ఇబ్బందికరంగా ఉందని చాలామంది మహిళా సోదరి వాళ్ళు కూడా చెప్తున్నారు.
ఒక స్కూల్లో కూడా పెట్టి కనీసం ప్రభుత్వం ఉందా లేదనేది కూడా అర్థం కావట్లేదు. జిల్లా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, ముఖ్య అధికారులు కూడా ఇక్కడికి వచ్చి చూసిన పాపాను పోలేదు. ఒక మంత్రి ఉన్నారు మన జిల్లాకి, ఎమ్మెల్యే, ఈ లోకల్ ఎమ్మెల్యే కానీ కనీసం వచ్చి గ్రామంలో ఏం చేస్తున్నారు, నీళ్ళలో మునిగిపోయినారు, కనీసం వాళ్ళకి ఫుడ్ ఏమి, ప్రభుత్వం నుంచి మీకు ఏం కావాలని ఇంతవరకు అడిగిన పాపాను కూడా పోలేదు. కనీసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి కూడా లేదు. ఈ అనంతపురం జిల్లాలో కొంతవరకు మన కదిరి కానీ పుట్టపర్తిలో వర్షాలు వచ్చి ఈ విధంగా ఉన్నాయి. మేము కూడా ఇక్కడికి వచ్చి చూసేంత వరకు ఇంత దారుణంగా ఉన్నదనే విషయం మాకు కూడా తెలియదు. పార్తన్నకు కానీ మాకు కూడా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నీళ్ళలో ఉండి కనీసం వాళ్ళ స్నానాలు కూడా లేవు, తల కూడా దూక్కునే పరిస్థితులు లేరు, అన్నీ నానిపోయినాయి, ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ఇప్పుడైనా అధికారులు కానీ దిగొచ్చి, ఎమ్మెల్యేలు కానీ దిగొచ్చి, ఈ నియోజకవర్గంకి ఎమ్మెల్యేగా ఇచ్చినారు, ఎందుకయ్యా అలాంటి ఎమ్మెల్యేలు ఇచ్చినారు? మీరు ఎమ్మెల్యేగా ఈరోజు కదిరి ప్రసాద్ గారిని గెలిపించుకొని ఈ పరిస్థితి మీకు వచ్చేదా? ఎప్పటికప్పుడు వాళ్ళు ఆయన నుండి పక్కనే ఉండి అన్ని రకాలుగా కూడా మీరు చూసేవాళ్ళు. ఎమ్మెల్యేగా మీరు గెలిపించకపోయినా ఆయన మళ్ళీ మీ గ్రామాలకు వచ్చి గ్రామం పరిస్థితి తెలుసుకొని అన్ని రకాలుగా ఆదుకునే కూడా ముందున్నారని కూడా మీకు కూడా గుర్తు చేస్తున్నాం. ఇప్పుడైనా రైతులు ఎంతోమంది నష్టపోయారు. ఇప్పుడే వరి అంతా చూసాం, దాదాపు 5,000 ఎకరాల పైన మా కదిరి నియోజకవర్గంలోనే నష్టపోయిన రైతులు. ఒక వరే కాకుండా వేరుశనక్కాయ కానీ, హార్టికల్చర్ అనే టమాటా కానీ, అదేవిధంగా మిర్చి కానీ, అరటి కానీ, ఇలాంటివన్నీ కూడా ఎన్నో పంటలు పెట్టిన పంటలన్నీ కూడా ఈరోజు రైతులందరూ కూడా నష్టపోయిన పరిస్థితులు ఈరోజు మా కళ్ళ ముందు కూడా కనపడుతున్నాయి. వెంటనే అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా దిగొచ్చి ఎవరి పంట నష్టమైంది అని ఆ రైతు పేర్లు కూడా రాసుకొని, ఇల్లు కూడా నష్టపోయిన వాళ్ళందరూ కూడా రాసుకొని వెంటనే ప్రభుత్వం కూడా వీళ్ళకి ఇండ్లు లేని వాళ్ళకి కానీ, అదేవిధంగా పంట నష్టపోయిన వాళ్ళకి కూడా వెంటనే వాళ్ళకి డబ్బు రూపంగా వాళ్ళకి చెల్లించాలని కూడా నేను కూడా ప్రభుత్వం కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంట్లో వెంటనే వాళ్ళకి కూడా 15,000 రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తే వాళ్ళు కనీసం వండుకొని తినడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు దిగొచ్చి అధికారులు కూడా వచ్చి, ఎమ్మెల్యే కూడా వచ్చి వెంటనే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి దాంతోపాటు వాళ్ళకి 15,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని మేము ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ఆవిర్భావం ముందు రైతన్న అనేవాడు వ్యవసాయం అంటే ఒక జూదం మాదిరిగా వర్షం కోసం ఆకాశాన్ని చూసుకొని పంటేసుకునే పరిస్థితులను గమనించినటువంటి గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో, ఎవరైతే రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి అనంతపురం జిల్లా రైతాంగము ఇటువంటి జూదమాడేటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేయకూడదనే ఒక సత్సంకల్పంతోనే హంద్రి నీవా సుజల స్రవంత్ ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానసపుత్రికగా మొదలైందో దాన్ని పూర్తి చేసి ఈ కాలువలో నీళ్లు తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఈ నీళ్ళని వేరే రకంగా కూడా ఇబ్బంది పెట్టచ్చని చూపించుకుంటున్నాడు ఘనత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఈ రోజున కాలువల్లో నీళ్లుంటే గట్లు తెంపేసి ఈ రకమైనటువంటి ప్రవాహానికి గురి చేస్తున్నారంటే మనుషుల పట్ల, ఈ ప్రాంత రైతాంగం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి తెలియజేస్తోంది. ఈ రోజున రైతాంగం పంట వేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటే భగవంతుడు చిన్న చూపు చూసి వాళ్ళని మరొకసారి కష్టాల్లోకి నెట్టేసినారు. మరి ఈ రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రైతు పక్షపాతులని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఏదైనా వరదలు వస్తే మీరు గత 3 సంవత్సరాల కాలంలో గమనిస్తూనే ఉన్నారు. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వరద వస్తే ఆ ప్రాంతంలో అక్కడే విడిది చేసి మరి ఆ ప్రాంత వాసుల్ని కాపాడుకునేంత వరకు కూడా కష్టపడి పనిచేసినటువంటి పరిస్థితులు మనం వైజాగ్లో చూస్తే హుదూద్ తుఫాన్ సందర్భంగా ఈ రోజున ఈ ముఖ్యమంత్రి కనీసం ఈ ప్రాంతంలో వాళ్ళ ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళు కావచ్చు, ఏ ఒక్కరు కూడా రైతాంగానికి వెన్నుదన్నుగా ఉండేటువంటి పరిస్థితులు కానీ, వరద బాధితులకు వెన్నుదన్నుగా ఉండేటువంటి పరిస్థితులు కాదు కనపడడం లేదని చెప్పేసి తెలియజెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు గాల్లో వస్తారు, గాల్లోనే వెళ్ళిపోతూ ఉంటారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ఎన్యూమరేట్ చేయడంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో గమనిస్తున్నాం. చిత్తూరు మొత్తం పోయింది, అనంతపురం జిల్లాలో కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి కదిరిలో పట్టణం నుంచి మొదలు పెడితే చివరి ఆఖరికి కుగ్రామం వరకు, ఈ కుగ్రామంలో కూడా వెనుకబడినటువంటి కులాలు నివసించేటువంటి బీసీ కాలనీలో కావచ్చు, షెడ్యూల్ కులాలు నివసించేటువంటి ఎస్సీ కాలనీలో కావచ్చు, నివాసయోగ్యమైనటువంటి పరిస్థితులు కూడా లేనటువంటి పరిస్థితుల్ని ఈ ప్రభుత్వము చూసి చూడనట్టు పోతా ఉందంటే ఇది రాక్షసత్వం అని చెప్పేసి కూడా మేము తెలియజెప్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఇకనైనా కళ్ళు తెరవాలా. గత 10 రోజులుగా ఈ ప్రాంత వాసులు మేము వచ్చి ఇక్కడ పర్యటించి ఇక్కడ వాళ్ళని అడిగితే 10 రోజులుగా ఇదే రకమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతామని చెప్పి తెలియజెప్తున్నారు. నిజంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఇది దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఇటువంటి స్థితుల్లో ప్రజల్ని బతికేటువంటి
పరిస్థితులు కల్పించినటువంటి పాలకుల్ని భగవంతుడు కూడా ఎప్పుడూ క్షమించడు. వచ్చే రోజుల్లో అయినా కూడా వీళ్ళు ఈ రోజైనా కళ్ళు తెరిచి కనీసం ప్రతిపక్ష రూపేణా మేమందరం ఇక్కడికి వచ్చినాం, ఈ రోజైనా కూడా ఈ పాలకులు ఇక్కడికి వచ్చి కూతవేడు దూరంలో ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఇంకొక సిడబ్ల్యూసీ మెంబర్ ఉన్నారు, స్థానికంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు, అధికార పక్ష ఎమ్మెల్యే ఉన్నారు, అదే రకంగా మంత్రివర్గ సభ్యులు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా తొంగి చూసినటువంటి దాఖలాలు ఈ ప్రాంతానికి లేదంటే ప్రజలు కూడా ఆలోచన చేసుకోండి. ఇటువంటి వాళ్ళకి భవిష్యత్తులో మనం ఆదరించాలనా లేదని ఆలోచన చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు 50 మంది ఉంటారు, 60 ఇళ్ళు దాకా ఇళ్ళు ఉన్నాయి. మాకు చాలా ఇబ్బందిగా ఎక్కడన్నా మార్చాలని మేము కోరుకుంటున్నాము. 1991 సంవత్సరంలో ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఎన్టీ రామారావు పీరియడ్ లో ఈ క్వార్టర్స్ కి ఇండ్లు ఇచ్చినారు. అప్పటి నుంచి మళ్ళీ ఇట్లా జలమయం అయిపోతుంటే ప్రతిసారి వాన వచ్చినా ఏమొచ్చినా వంకలు వచ్చినా అన్ని ఊరి మీద నీళ్ళు పిల్లాజాలను వేసుకొని కట్ట మీదకో లేదంటే ఆ కట్ట కిందకో ఎవరెవరు బంధువులు ఇళ్ళకి పోవడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మాకు సమస్య ఏమంటే ఈ ఊర్లో అయితే ఉంటే ఎప్పటికైనా మాకు ప్రమాదమే. మాకు ఎక్కడైనా పక్క ఇల్లు కానీ లేదంటే స్థలాలు చూపించినా గుడిసెలు వేసుకొని అయినా మేము ఏడో దగ్గర పిల్లల్ని చూసుకొని గుడిసెలు వేసుకుని అయినా బతకాలి. ఇది కనీసం అంటే 8 రోజులు అవుతుంది. 8 రోజుల నుంచి కూడా తగ్గులో పోతానే ఉన్నారు సార్. 8 రోజుల నుంచి నిన్న రాత్రి 9:30 10 గంటల లోపల పూర్తి ఇళ్ళ లేక వచ్చేసినాయి సార్. మేము ఏమాత్రం ఉన్నా పిల్లలను జీవాలు సన్న జీవాలు దొరుకుని గడ్డకు వచ్చేసినాం. రోడ్డు మీద పడి చాలా అగసాట్లు పడుతున్నాం. మేము పల్లెకున్నాము, మేము చాలా బాధపడుతున్నాము. మా బాధలు మీరు తీర్చాలని మేము కోరుకుంటున్నాము. మళ్ళంతా మాది మేడం నాకు చెప్పాలి బావి వద్దు తగ్గొట్టడమే నేరం. ఎంఆర్ఓ ఆర్డీఓ ఎమ్మెల్యే ఎవరు పట్టించుకోలేదు మేడం. ఏం కాదులేదు. పట్టించుకోలేదు మేడం.
ఊరేగానే పట్టించుకోలేదు మేడం. ఎంత నష్టం అంటే అంత నష్టం. మండలమే మేడం, అయినా ఎవరు పట్టించుకోలేదు. మొన్న మోరి కింది వినాయి, బాగా మిట్ట కింది వినాయి నీళ్ళు. బాబు పక్కన బాజు గారు ఎట్లా ఉంటారు మీరు అడిగి కూడా రాలేదు, ఎవ్వరు కానీ రాలేదు. మేము ఎట్లా వాళ్ళకి ఓట్ చేసి వేసి అదే మేడం, అది మా తప్పు అయిపోయింది. అదే నా తప్పు దాని కొట్టు మేము నెక్స్ట్ టైం మేము ఎవ్వరూ వాటికి ఓట్ వేయము. మీరు హెల్ప్ చేయండి. ఇంట్లో వచ్చి చూడండి సార్, ఎట్లా ఉంది, స్మెల్ కొట్టా ఉండేది. మా ఇంట్లో అంతా చిన్న చిన్న పిల్లలంతా ఉన్నారు అక్కడ. ఒక్కసారిగా వచ్చి మీరు ఓట్ వేసుకున్నప్పుడు ఎన్నిసార్లు వచ్చినారు మా ఇంటి దగ్గరికి? ఓటు ఏంటి మాని ఇప్పుడు ఏం సార్ వచ్చేకి ఒకసారి ఇక్కడ మడి నాటింది, మడి నాటిన తర్వాత రియాక్ట్ 5 కోట్లు సాయం చేస్తే ఇంత బొట్ట అయినప్పుడు అప్పుడు ఏమీ లేదు, రోడ్డే లేదు. అప్పుడు వరి నాటాం తర్వాత అప్పుడు 5 కోట్లు సాయం చేస్తాం. లోకల్ ఎమ్మెల్యే రావాలా, మంత్రి రావాలా, కలెక్టర్ రావాలా, రావాలి కదా. వాళ్ళు ఈరోజు మేము ప్రతిపక్షం మేమే కష్టంలో ఉన్నప్పుడు రావాలని వచ్చాం. అదే సార్, మీరే ఎట్లా చేసి మాకు చాలా పుణ్యం ఉంటుంది. చెప్పండి మీ రోజులు చెప్పాలంటే ప్రతి ఒక్క ఇంటికి అందుకని బౌండరీ వాళ్ళు కూడా చేస్తారు. 4 ఫీట్ బౌండరీ వాళ్ళు కట్టించకుండా ప్రతి ఒక్కసారి నష్టపోకుండా మేము ఏందో ఒకటి సార్ చెప్పినట్లు హైట్ చేసి దానికి అలవాటు పెంచితే ఆటోమేటిక్గా ఫ్లో వెళ్ళిపోతుంది, బాగుంటుంది. అది చేపిద్దాం. ఇప్పుడు మా చేతులు లేదు, వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు ఇప్పుడు వచ్చి ఎందుకంటే ప్రతి ఒక్కసారి
వచ్చి ఫోటోలు పోస్ట్ తిరిగిపోయిన తర్వాత వెళ్ళిపోయినాడు. పరిష్కారానికి రాలేదు. ఎవరితో మాట్లాడలేదు సార్. ఇక్కడ ఉండే వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు. మీరు అడిగి కూడా రాలేదు ఇక్కడికి, ఎవ్వరు కానీ రాలేదు. మేము ఎట్లా వాళ్ళకి ఓట్ చేసి వేసి వాళ్ళకి గెలిపించేది? అదే మేడం, అది మా తప్పు అయిపోయింది. అదే మా తప్పు మేమే కొట్టుకుంటాము. దానికోసం మేము నెక్స్ట్ టైం మేము ఎవ్వరూ వాళ్ళకి ఓట్ వేయము. మీరు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. మాకి మా బ్రిడ్జ్ మాకు కట్టిస్తే మా ఇంట్లో మేము సుఖంగా ఉంటాము. ఎంత వాటర్ వచ్చి మీరు వచ్చి చూడండి మా ఇంట్లో ఎట్లా ఉంది అనేసి. ఇక్కడ బ్రిడ్జ్ ఎట్లా కట్టాలి ప్రసాద్? ఇప్పుడు ఏం లేదన్నా, దాన్ని హైట్ లేపేసి ఈ పక్కనంతా ఆ పక్క ఈ పక్క కొద్దిగా ఎంక్రోచ్ చేసినారు రియల్ ఎస్టేట్. అది క్లియర్ చేపించి ఇచ్చేసి దీన్ని హైట్ లేపి ఓవర్ బ్రిడ్జ్ మాదిరిగా కాలమ్స్ తీసుకుంటే ఇళ్ళలో వచ్చి చూడండి సార్ ఎట్లా ఉంది. స్మెల్ కొడతా ఉండేది. మా ఇంట్లో అంతా చిన్న చిన్న పిల్లలంతా ఉంటారు అక్కడ. సాటిన వచ్చి మీరు ఓట్లు వేసుకున్నప్పుడు ఎన్నిసార్లు వచ్చినారు మా ఇంటి దగ్గరికి? ఓటు ఏంటి మా అని ఇప్పుడు ఏం సార్ వచ్చే కాదు. ఒకసారి ఇక్కడ మడి నాటింది. మడి నాటిన తర్వాత రియాక్టర్ 5 కోట్లు సాయం చేస్తే ఇంత మొట్ట అయింది. అప్పుడు ఏమీ లేదు, ఇది రోడ్డే లేదు ప్రసాద్. అప్పుడు వరి నాటాం తర్వాత అప్పుడు రోడ్డు 5 కోట్లు. లోకల్ ఎమ్మెల్యే రావాలా, మంత్రి రావాలా, కలెక్టర్ రావాలా? అడవులలాగా కూర్చున్నాడు, వాడేస్తారు. వాళ్ళు ఈరోజు మేము ప్రతిపక్షం, మేమేమి కష్టాల్లో ఉన్నప్పుడు రావాలని వచ్చాం. మన రాజు కూడా వచ్చినా నేను వచ్చిన వర్షం వచ్చేటప్పుడు కూడా నేను ఈడున్నా. ఆ 2 రోజులు కూడా రాకపోయాడు. అదే సార్ మీరే ఎట్లైనా చేసి మాకు బ్రిడ్జ్ కట్టిస్తే చాలా పుణ్యం ఉంటుంది సార్. మీరు చెప్పలేక ఉంటే కూడా మేమే ఒకటి వాళ్ళు ఇప్పుడు చేస్తారో లేదో మాకు తెలియదు. అధికారంలో ఉన్నారు. మేము అధికారంలో 2 సంవత్సరాలు తప్పకుండా చేపిస్తాం, అది మాత్రం గ్యారెంటీ. మీరు అది చేపిస్తే ప్రతిసారి నీళ్లు వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్క ఇంటికి నష్టమే సార్. ఎందుకంటే నీళ్లు పైకి దారి ఉండదు సార్. అంతా నీళ్ళంతా ఇక్కడే మలుతుంది. అందుకని బౌండరీ వాల్ కూడా లేదు సార్. 4 ఫీట్ బౌండరీ వాల్ కట్టిస్తే కూడా ప్రతి ఒక్కసారి నష్టపోకుండా మేము ఏందో ఒకటి ప్రసాద్ చెప్పినట్లు హైట్ చేసి దాని కలవాటు పెంచితే ఆటోమేటిక్ ఫ్లో వెళ్ళిపోతుంది, బాగుంటుంది. అది చేపిద్దాం. ఇప్పుడు మా చేతులు లేదు, వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు ఇప్పుడు వచ్చి చేపించకపోతే వర్షం వచ్చినప్పుడల్లా ఇట్లా వస్తుంది. ప్రతి ఒక్కరికి మా ఇంట్లోనే ఎగ్జాంపుల్ కి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అన్ని పోయినాయి. ఇక్కడ ఉండే ఆడవాళ్ళ ఇళ్ళ గోడలన్నీ పగిలిపోయినాయి. ఇలా మేము ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా మేము ఫేస్ చేస్తాం. కానీ ఇప్పటి వరకు మేము ఎవరికి మాట్లాడలేదు. ఇంకా పనికి వాడే గొర్రెలు వచ్చి ఫోటోలు పోస్ట్ తిరిగిపోయిన తర్వాత వెళ్ళిపోయినాడు. పరిష్కారానికి రాలేదు. ఎవరితో మాట్లాడలేదు సార్. ఇక్కడ ఉండే వాళ్ళతో ఎవరితో మాట్లాడలేదు. కాకపోతే సాగు ఫలాన్ని ఈ వంకకు ఎక్కడే కానీ ఇది లేదు. ఏమి ముందు నుంచి ప్రైవేటే 2 ఊర్లు తక్కువ ఉండేది. ఇంకా 2 ఊర్లు హైట్ పెంచినారు. మేము ముందు పిల్లగా చాలా ఇబ్బంది. అంతా పోయింది. ఇక్కడ అంతా ఒక ఆట అంటే పల్లిలోకి పోయి వేరే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వచ్చినా నేను. ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం ఆ ఇంట్లో కూడా అంతా కారుతుంది. మొత్తం అడుగువాడబడి ఎక్కడి నుంచి వస్తుంది రోడ్ కానీ
జన సూర్యనారాయణ ఉంది వద్దు. అప్పుడు ఆయన చెప్పినంటే వంకలు ఖచ్చితంగా వస్తాయి. నా ఆలోచన చెరువు వస్తుందని ఇల్లు కట్టిన ముందు దొరుకు రెడ్డి నాకు తీసుకురాలే. నేను 3-4 వచ్చేస్తుంది. స్లోపే లేదు, ఇంకా విచులుబిడి అయితే వాటర్ ఎన్ని మూట్లు ఉన్నాయమ్మా? అయ్యో నువ్వే చెవు పట్టుకుంటావే. ఎంఆర్ఓకు ఒక రెఫరెండం ఇచ్చేసి ఇదే పరిస్థితి ఆడ మీరు ముందు కూడా సర్పంచ్ కానీ ఇవ్వచ్చు. ఇది పైన ఉంటుంది. ఇది ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే రేపు పొద్దున హౌజులు ఎగిరినాయి అనుకో ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. ఇట్లే లోపలికి వెళ్ళిపోతుంది. పోతాయి సౌండ్ కదా ఇది. పైన ఇదైతే కింద హౌజ్ ఇప్పుడుగా ప్రస్తుతానికి అట్లా కూడా జరుగుతాయి. వాళ్ళతో కూడా మాట్లాడాలి. మరి క్వార్టర్స్లో దాదాపు 30-35 కుటుంబాలు ఉన్నాయి. హృదయ విదారకమైన విధంగా వీళ్ళ యొక్క బాధ, వీళ్ళ యొక్క ఆలోచన చేస్తే అసలు మనం ఇంకా అటవీ ప్రాంతంలో ఉన్నామా, అసలు ఇక్కడ రాజకీయ ప్రజాప్రతినిధులు ఉన్నారా, లేదా వీళ్ళ అగసాట్లు చెప్పడానికి వీలు లేకుండా పోతా ఉంది. నిజంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇక్కడ ఎలుగుటోలపల్లి క్వార్టర్స్కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన విషయంలో ఇప్పుడు అధికారంలో ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేదా గౌరవ ఎమ్మెల్యే కానీ మరి వాళ్లకు అక్కడ ఎలుగుటోలపల్లిలో ఉన్నటువంటి అక్కడ ఉన్న స్థలాన్ని చూపించడానికి ఆ ఓనర్లతో మాట్లాడి ఏర్పాటు చేస్తారా, లేదంటే అక్కడ ఆ భూమి కొని వీళ్ళకు 30 మందికి క్వార్టర్స్లకు అవసరమైన స్థలం ఇప్పిస్తారా, ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయని వీళ్ళే చెబుతున్నారు. దాదాపు 2.5 సెంటు స్థలం ఉంటే ఆర్డిటి వాళ్ళు మేము కట్టేసి ఇస్తామనే విషయం మీద ఇలా ప్రామిస్ చేయడం జరిగింది. ఒకవేళ అలా లేని పక్షంలో 1,80,000 రూపాయలు ఒక కుటుంబానికి ప్రధానమంత్రి ఆవాస యోజన కింద మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అందరికీ మేము ఒక ఇంటికి ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా అక్కడ భూములు కొనడానికి మరి ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేదంటే ఎమ్మెల్యే కానీ ఎవరు ప్రయత్నాలు చేసినా కూడా మేము కూడా ప్రయత్నం చేస్తాం. అవసరమైతే మరి వాళ్ళకి ఏదైనా డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడితే మరి ఇప్పుడున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ లేదంటే ఇక్కడున్న పార్టీ నాయకులు ఏదైతే చేస్తారో మేము కూడా బీజేపీ పార్టీ తరఫు నుంచి ఈ కుటుంబాల కోసం స్థలం కొనడానికి డబ్బులు కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పేద ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ఒక 9 కుటుంబాలకో 8 కుటుంబాలకో ఇవ్వడం, ఇంకా కొంతమంది ఇవ్వకపోవడం, మరి ఇవన్నీ ఇబ్బందికరమైన వాతావరణం. కంటి ముందర దాదాపు ఇప్పుడు 5 రోజులు అయితేనా కూడా వీళ్ళకి ఏమాత్రం తగ్గలేదు. ఇళ్లలో ఎక్కడ చూసినా వాళ్ళ యొక్క వస్తువులన్నీ పూర్తిగా వెళ్ళిపోయినాయి. మా వంతు కృషిగా నిత్యావసర సరుకుల పంపిణీ ఈరోజు అన్ని కుటుంబాలకు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది బీజేపీ పార్టీ తరఫు నుంచి. జరగబోయే రోజుల్లో గాన్లపేంట మండలంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులంతా కలిసి మరి ఈ విషయం మీద ఎంఆర్ఓ గారికి కలుస్తాం. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఈ విషయం మీద తెలియజేస్తాం. ఖచ్చితంగా ముప్పుకు గురయ్యే ప్రాంతంలో ఈ గాన్లపేంట మండలము ఎలుగుటోలపల్లి గ్రామంలో ఈ క్వార్టర్స్ పూర్తిగా ఉందని అధికారులు సుట్టం సూపుగా వచ్చి చూసుకొని వెళ్ళిపోవడం తప్పితే వీళ్ళకి ఈ రోజు వరకు ఎటువంటి సహాయ సహకారాలు చేయడం చాలా శోచనీయమనే సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా స్థలాలు ఇప్పించి ఇల్లు కట్టించేంత వరకు కూడా వీళ్ళ యొక్క కుటుంబాలకు బీజేపీ పార్టీ హిందూపూర్ జిల్లా పార్టీ అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
చిన్నగా అదే వాడు ఇంతవరకు మేము ఉండాలనే వాడు ఎవరు కనపల్లా, ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు సార్. ఇట్లా ఒక ఇంటికి దేవుడు ఆ శక్తి ఇచ్చినాడు, ఇబ్బంది మీకు చేస్తాం. ఈ రాష్ట్రంలో పాలన చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిరంకుశత్వంగా, అన్యాయంగా, అక్రమంగా అవినీతులకు పాల్పడుకుంటూ ప్రజలకు ఏమాత్రం కూడా సౌకర్యాలు చేయనటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష పార్టీలను అసెంబ్లీ నుంచి బయటికి నెట్టివేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో మొన్నటి దినం అసెంబ్లీ మొదటి రోజున ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆయనను ఏమీ చేయలేక, ఆయన పైన ఎటువంటి విజయాన్ని సాధించలేక, ఆఖరికి వ్యక్తిగత దూషణలకు, ఆఖరికి ఇంట్లో ఉన్నటువంటి మహిళలను కూడా అసభ్యకరంగా మాట్లాడేటువంటి పరిస్థితికే అసెంబ్లీలో ప్రజల సమస్యలు మాట్లాడవలసినటువంటి గౌరవమైనటువంటి దేవాలయం లాంటి అసెంబ్లీలో ఈరోజు వైఎస్ఆర్సీపీ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారంటే వీరికి ఏమాత్రం ప్రజాస్వామ్యం పైన కానీ,
లేదా అసెంబ్లీ పైన కానీ గౌరవం ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నుంచి. ఈరోజు ఒక్కటే అడుగుతున్నాం, అయ్యా కొడాలి నాని గారు, అలాగే అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంశీ ముఖ్యమంత్రితో సహా మీరు చెప్తున్నాం, మీరు అడిగారు చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుని పుట్టుక గురించి, DNA టెస్టుల గురించి. మేము కూడా అడగదలుచుకుంటే ఖచ్చితంగా అడుగుతాం, మీకు పుట్టిన పిల్లలు కూడా DNA చేయించండి, తప్పనిసరిగా మేము కూడా లోకేష్ బాబుకు DNA చేపిస్తాము అనేసి. మాట్లాడే ముందు మాట్లాడడానికి ఎవరికైనా సరే చేతన అవుతుందని ఆలోచించాలి. అలాగే మాట్లాడే ముందు మనం ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నామని కూడా ఆలోచించాలి. దేవాలయం లాంటి అసెంబ్లీలోనా మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడేది? దీనికైనా మీరు అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎన్ని విధాలుగా కేసులు పెట్టాలని చూశారు. ఆఖరికి అమరావతి విషయంలో ఇన్సైడ్ ట్రేడింగ్ అనేసి రిపోర్ట్లు ఇచ్చారు. ఏ విషయంలో కూడా చంద్రబాబు గారి యొక్క నిజాయితీని దెబ్బ కొట్టలేమనేటువంటి దురహంకారంతో, దురాలోచనతో, ఈరోజు వ్యక్తిగత దూషణలతో జరగబోయే 6 రోజుల అసెంబ్లీలో మీ యొక్క తప్పులన్నీ ఎత్తి చూపిస్తారు. మీ బాబాయ్ గారి హత్య, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలు, అమరావతి పైన రైతులు చేస్తున్న పాదయాత్రలు, ఇవన్నిటినీ కూడా ఎత్తి చూపిస్తారు, ప్రజలకు తెలియపరుస్తారనేటువంటి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు వారి ఎమ్మెల్యేలని కూడా మీరు అసెంబ్లీ నుంచి తరిమేయాలనే ఆలోచనతోనే వ్యక్తిగతంలో దూషణ చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీని కాదనేసి మళ్ళీ అధికారంలోకి వస్తాను బయటికి అని చెప్పి వచ్చేశారు. ఖచ్చితంగా రాబోయే టైంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక మహిళను, అందులోనూ భువనేశ్వరి దేవి ఏ రోజు కూడా రాజకీయాల వైపు రాలేదు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాంటి మహోన్నత వ్యక్తిని, ఈ వ్యక్తిని అంటే మీరు మనుషులేనా, అసలు మనుషులు పుట్టారా లేకపోతే పశువులుగా ఉన్నారా అనేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారితో సహా భువనేశ్వరి దేవి గారికి మీరు చెప్పండి. లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచి కూడా మిమ్మల్ని ఇంటికి పంపించే వరకు ప్రజలతో మమేకమై పోరాడతామని తెలియజేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్కు అత్యంత ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మహానాయకుడు, దేశంలోనే రాజకీయ నాయకులు ఒక రాజకీయ దిగ్గజంగా పేరు పొందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మొన్నటి జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా శాసనసభలో శాసనాలు చేసి ప్రజా సంక్షేమం కోసం తీసుకురావాల్సినటువంటి ఎమ్మెల్యేల అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని ప్రజలకు మంచి చేయే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రజలకు ఏం అవసరమవుతుందో ప్రభుత్వం నుంచి వారికి చేయాల్సిన సంక్షేమ పథకాలు, వీటి మీద ప్రధానంగా ప్రస్తుత కాలంలో చర్చ జరగాల్సింది పోయి మహిళల్ని కించపరిచే విధంగా, రాజకీయాలకు అతీతంగా ఉంటున్న కొంతమంది మహిళల్ని కించపరిచే విధంగా ఈరోజు అంబటి రాంబాబు, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంకా వీళ్ళున్నారు. ప్రజా విలువలకు లోపడకుండా, మహిళలనే గౌరవం లేకుండా, రాజ్యాంగానికి గౌరవం లేకుండా ఏది పడితే అది మాట్లాడుకొని అసెంబ్లీలో వాళ్ళు వివరించిన తీరుని రాష్ట్ర ప్రజలంతా చూశారు. వీళ్ళకేనా మేము ఓట్లేసి వీళ్ళని చట్టసభలకు పంపించిందని ఈరోజు ఆవేదన వ్యక్తమవుతోంది జనాల్లో. నిన్న గ్రామ స్థాయిలో తెలుగుదేశం పార్టీ తరఫున పర్యటన చేస్తే ఆ పర్యటనలో మహిళలు వెలుగుచుకున్న అభిప్రాయాలు ఇవి. మేము ఓటు చెప్తున్నాం, రాష్ట్రంలో వీళ్ళు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక సంక్షేమ విధానాలు ఇవన్నీ చూస్తే వీళ్ళకి నిజంగా ప్రజల మీద ఏమాత్రం అభిమానం లేదు, ప్రేమ లేదు. వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ చూస్తే ప్రస్తుతం 2.5 సంవత్సరాల కాలంలో వీళ్ళు చేస్తున్నది ఏంటి, చేసింది ఏంటని మేము అడుగుతా ఉన్నాం. మీరు నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నా మీరు శ్వేతపత్రం ప్రకటించండి, ఏం అభివృద్ధి సంక్షేమ పథకాలు మేము తీసుకొచ్చామనే విషయం. ఆడవాళ్ళని విమర్శించే స్థాయికి వచ్చినారంటే వెగిలిగా నవ్వుకుంటా వీళ్ళు ఎమ్మెల్యేకి అర్హులా అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజా తిరుగుబాటు మొదలవుతుంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు కందిగుంట వెంకటప్రసాద్ సారథ్యంలో మహిళలకు మద్దతుగా పోరాటం చేస్తాం, అనగారిన కులాలకు మద్దతుగా పోరాటాలు చేస్తాం. రాబోయే భవిష్యత్తులో ఇవన్నీ మీరు ఎదుర్కొంటారని తెలియ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.